కాకినాడ తీరంలోని హోప్ ఐలాండ్లో రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా వందనం నిర్వహించారు. ఉత్తర కోస్తా ఐజీ గోపీనాథ్ చెట్టి, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సహా పలువురు అధికారులు జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గణతంత్ర దినోత్సవానికి 4 రోజుల ముందుగా జెండా వందనం చేపట్టామని చెబుతున్న ఐజీ గోపీనాథ్ చెట్టితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారతదేశంలోని వివిధ దీవుల్లో గణతంత్ర దినోత్సవానికి ముందుగానే జాతీయ జెండా ఎగరవేశారు. కాకినాడ తీరంలోని ప్రసిద్ధిగాంచిన హోప్ ఐలాండ్లో ఉత్తర కోస్తా ఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో ఇక్కడ కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు వివిధ శాఖల అధికారుల సమక్షంలో జాతీయ జెండా ఎగరవేశారు. ప్రస్తుతం ఉత్తర కోస్తా ఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ రిపబ్లిక్ డే ముందుగానే ఇవాళ జెండా ఎగరవేసే కార్యక్రమం చేపట్టారు. దీని ప్రాధాన్యం ఏంటి? ఈ ఐలాండ్స్ అన్నీ కూడా భారతదేశం యొక్క భూభాగంలో భాగమని, అదేవిధంగా భారతదేశం యొక్క సమగ్రతకు, భారతదేశం యొక్క భద్రతకి ఈ ఐలాండ్స్ చాలా ముఖ్యము. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటి మీద, అదేవిధంగా ఏ అయితే యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, స్మగ్లింగ్కి సంబంధించి కానీ, ఇట్లాంటివి ఏమైనా భారతదేశానికి భద్రతాపరంగా ఏమైనా ముప్పు వాటిల్లేటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే వాటి మీద ప్రత్యేకంగా వాటి మీద వాచ్ పెట్టుకొని లోకల్ పోలీసు, అదేవిధంగా కోస్టల్ పోలీసు, కోస్ట్ గార్డు, అవసరమైతే ఈవెన్ నేవీ కూడా, మిగతా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారు పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ అప్రమత్తంగా ఉండి దేశ భద్రతకి, సమగ్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి దీవులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ మన రాష్ట్రంలో ఇంకా ఏ దీవుల్లో ఇట్లా జాతీయ జెండా ఎగరేస్తారు? మన రాష్ట్రంలో మొత్తం 29 ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్, 19 రాక్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 10 ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్లో కూడా 3 మాత్రమే జనావాసాలు ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. హోప్ ఐలాండ్, అదేవిధంగా మనకి వర్లగండి తిప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఐలాండ్స్ ఉన్నాయి. మిగతా 7 ఐలాండ్స్లో ఎక్కడ కూడా జనావాసాలు లేరు మనకి. మిగతా 19 రాకీ ఐలాండ్స్లో 13 మాత్రమే మనకి కనిపించేటువంటి రాళ్ళు ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. మిగతా 6 ఐలాండ్స్ నీటిలో మునిగిపోవడం జరిగింది. సో ఎక్కడైతే మనకి ఈవెన్ రాకీ ఐలాండ్స్లో కూడా ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ సందర్భంగా థ్యాంక్ యూ. భారతదేశంలోనూ రాష్ట్రంలో ఉన్న వివిధ దీవుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ఇక్కడ జాతీయ జెండా వందన కార్యక్రమం చేపట్టాం అని ఐజీ గోపీనాథ్ చెట్టి చెప్తున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో పాటు మెరైన్ పోలీసులు, అట్లాగే వివిధ శాఖల అధికారులు, అటవీ అధికారులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా ఈ జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, హోప్ ఐలాండ్ నుంచి.